బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో వైసీపీ ఎటువైపు ఉంటుందన్న ఉత్కంఠ కనిపిస్తోంది. లోక్సభలో వైసీపీకి 4 సభ్యుల బలం ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి స్పీకర్ పదవి కోసం అధికార ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, జనసేన ఎన్డీఏలో భాగస్వాములు కావడంతో వారి ఓటు స్పీకర్ అభ్యర్థి బిర్లాకు మద్దతుగా పడడం ఖాయం. కానీ ఇప్పటివరకు జగన్ ఏ కూటమిలోనూ చేరలేదు. గతంలో జగన్ ఎన్డీఏకు మద్దతిచ్చారు. అన్ని బిల్లుల విషయంలోనూ వైసీపీ ఎంపీలు బీజేపీకి మద్దతు పలికారు. ఈసారి కూడా జగన్ వెళ్తారా లేదా అనేది రేపు తేలిపోనుంది. లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో వైసీపీ ఎటువైపు ఉంటుందన్న ఉత్కంఠ కనిపిస్తోంది. లోక్సభలో వైసీపీకి 4 సభ్యుల బలం ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి స్పీకర్ పదవి కోసం అధికార ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, జనసేన ఎన్డీఏలో భాగస్వాములు కావడంతో వారి ఓటు స్పీకర్ అభ్యర్థి బిర్లాకు మద్దతుగా పడడం ఖాయం. కానీ ఇప్పటివరకు జగన్ ఏ కూటమిలోనూ చేరలేదు. గతంలో జగన్ ఎన్డీఏకే మద్దతిచ్చారు. అన్ని బిల్లుల విషయంలోనూ వైసీపీ ఎంపీలు బీజేపీకి మద్దతు పలికారు. ఈసారి కూడా జగన్ వెళ్తారా లేదా అనేది రేపు తేలిపోనుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, ఈసారి లోక్సభ స్పీకర్ ఎన్నిక చాలా ఉత్కంఠగా మారింది. ఇందులో వైసీపీ పాత్ర కూడా ఏంటి అనేది కొంత ఉత్కంఠ చేకూరుస్తుంది. జగన్ గతంలో అయితే ఎన్డీఏకు మద్దతు ఇచ్చారు. ఈసారి కూడా అదే రూట్లో వెళ్తారనుకోవచ్చా? రైట్, ఇప్పుడు చూస్తున్న పరిణామాలు చూస్తుంటే కనుక కొంచెం అంతర్గతంగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు బయటికి పడని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే రేపు స్పీకర్ ఎన్నిక ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. స్పీకర్ ఎన్నిక ప్రక్రియ అనేది అంటే మొదట ఓం బిర్లాను స్పీకర్గా ఎన్నుకునే నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ అనేది విపక్షాలకు ఇవ్వాలనేది ప్రధానంగా ఇండియా కూటమి ఒక ప్రతిపాదన పెట్టింది. దానికి సంబంధించి ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతోనే ప్రధానంగా ఈ స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. ఇక కాంగ్రెస్ నుంచి 8 సార్లు ఎంపీగా ఎన్నికైన కె సురేష్ను లోక్సభ స్పీకర్ బరిలో నిలిపింది ఇండియా కూటమి. దానిలో భాగంగా ఈరోజు 12 గంటల లోపు ఓం బిర్లా అలాగే కె సురేష్ ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రేపు స్పీకర్ ఎన్నిక అనేది అనివార్యమైంది. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక ఓటింగ్ అనేది ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలు కూడా ఇటు బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు ఆ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేశారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రేపు లోక్సభ సమావేశాలకు అటెండ్ అయ్యి స్పీకర్ ఎన్నిక ఓటింగ్ కార్యక్రమంలో పాల్గొనాలి. లోక్సభ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు, వాయిదా పడే వరకు కూడా అందరూ లోక్సభలోనే ఉండాలి అనేది ప్రధానంగా విప్ జారీ చేసిన నేపథ్యంలో రేపు అందరూ కూడా లోక్సభ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. ఒకసారి ఇక్కడ మన బలాబలాలు ఒకసారి చూసుకుంటే కనుక ఎన్డీఏ కూటమికి 293 మంది ఉన్నారు. ఇటు ఇండియా కూటమికి 234 మంది ఉన్నారు. ఇతరులు 16. ఈ 16లో కూడా 3 ఇండియా కూటమికి ఇండైరెక్ట్గా మద్దతు తెలుపుతున్నారు. లిఖితపూర్వకంగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లుగా అంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లుగా తెలిపారు. దాంతో కాంగ్రెస్ బలం అనేది 237కు చేరింది. కానీ ఇక్కడ 237లో రాహుల్ గాంధీ 2 స్థానాల నుంచి బరిలో ఉన్న నేపథ్యంలో అంటే వాయనాడ్ అలాగే రాయ్బరేలీ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఇటీవల వాయనాడ్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు 236 బలం అనేది అభ్యర్థుల బలం అనేది ఇండియా కూటమికి ఉంది. ఇతరుల సపోర్ట్ కూడా ఒకంత ఇండైరెక్ట్గా కాంగ్రెస్కు అలాగే మరోవైపు బీజేపీకి అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ బలాబలాలు ఒకసారి చూసుకుంటే కనుక అంటే మ్యాజిక్ ఫిగర్ అనేది 542 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ అనేది 272. కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు ఉన్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా గైర్హాజరు కాకుండా ఓటింగ్లో పాల్గొంటే కనుక ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాని విజయం సాధిస్తారంటూ కూడా బీజేపీ నేతలైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక ఎన్నిక పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ప్రధానంగా ఇక్కడ అందరూ చర్చించుకోవాలనే ఉద్దేశంతోనే ఇండియా కూటమి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే డిప్యూటీ స్పీకర్ పదవి అనేది